లోక కళ్యాణం ప్రజారోగ్య పరిరక్షణే ఏకైక లక్ష్యంగా బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ప్రాంగణంలో నిత్య అగ్నిహోత్రం నిర్వహిస్తున్నట్లు పండిట్ శ్రీనివాస్ గురూజీ తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీలోని ఆయుర్వేద వైద్య కార్యాలయంలో నిత్య అగ్నిహోత్రాన్ని ప్రారంభించిన సందర్భంగా శ్రీనివాస్ గురూజీ మీడియాతో మాట్లాడారు. పూర్వకాలంలో గ్రామాలు విషతుల్యంగా మారి ప్రజలు అనారోగ్యం బారిన పడితే అప్పట్లో పల్లె వైద్యులు గ్రామ మధ్యలో హోమగుండం ఏర్పాటు చేసి మూలికల వాయువుతో వారిని ఆరోగ్యవంతులు చేసేవారని చెప్పారు. అలాగే తాను కూడా తన గురువు ఆదేశం మేరకు నేడు ప్రజల ఆరోగ్యం కోసం 108 ఆవు పిడికలతో కేజీ ఆవు నెయ్యితో నిత్య అగ్నిహోత్రం ప్రారంభించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు చేగొండి మురళీ యాదవ్, మాధవి, శ్రీజాం, రాము, లింగం, విజయ్, మనోజ్, వాణి, రవి, జయ, కోటేశ్వరి, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు. ఓం సం సమిద్యువసే వృషన్నగ్నే విశ్వాన్యర్య ఇళస్పదే సమిధ్యసే సనో వసూన్యాభర. ఓం సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. ఓం సమానో మంత్రః సమితిః సమానీ సమానం మనస్సహ చిత్తమేషాం సమానం. పురాతన కాలంలో, రాజుల కాలంలో అక్కడ ఊర్లకు ఊర్లు ఏంటంటే చాలా అనేక జబ్బుల బారిన పడి చాలా మంది ఒక గ్రామం పొల్యూట్ అయిపోయేది. అయితే పొల్యూట్ అయిపోయినప్పుడు అక్కడ ఏంటంటే వైద్యులు వచ్చి ఈ అగ్నిహోత్రం చేసి కొన్ని మూలికలు ఇవ్వడం వల్ల ఆ ఊరిని అతి తక్కువ సమయంలో అంటే 10 రోజులు 20 రోజులు శుద్ధి అయిపోయి అక్కడ అన్ని జబ్బులు పోతున్నాయని మా గురువుగారు మాకు చెప్పేది. కొద్దిగా మనకు స్థిరత్వం, మన సొంత ఏదైనా ఒక చిన్న ఆశ్రమం లాగా ఏర్పాటు చేసుకొని నిత్య అగ్నిహోత్రం అంటే జనరల్గా ఏంటంటే అగ్నిహోత్రం అనగానే చాలా మంది ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూడండి, అగ్నిహోత్రం చేస్తే మీకు కోర్టు కాదు అధిపతి అవుతారు అట్లా అని తప్పుడు సమాచారం చెప్తున్నారు. ఇది ఓన్లీ ఆరోగ్యపరమైనది. ఇది ఏంటంటే అగ్నిహోత్రం చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే ఒక రకమైన గ్యాస్, ఈ ఆవు నెయ్యి ఒరిజినల్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటే దాంట్లో ఏంటంటే దానివల్ల ఈ ఆవు పిడికలతో ఆవు నెయ్యితో చేసే ఈ ప్రక్రియ వల్ల ఒక రకమైన గ్యాస్ రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తము నెగిటివ్ ఎనర్జీ తీసేసి అంటే పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది. ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇప్పుడు మా కాడ ఏంటంటే ఇది ఒక అంటే ఆయుర్వేద ఆశ్రమం, ఇక్కడ చాలా మంది జబ్బు పడ్డోళ్ళు వస్తుంటారు. కేవలము ఇక్కడ కనీసం ఒక 24 గంటలు ఉన్నా కూడా 48 గంటలు ఉన్నా కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అని మా గురుగారు చెప్పేది. 1 లీటర్ నెయ్యితో కనుక ప్రతిరోజు నిత్య అగ్నిహోత్రం చేయగలిగితే 6 కిలోమీటర్ల వరకు దీని రేడియేషన్ పవర్ లేకుండా చేసి అక్కడ ఏమంటే పంటలు సమృద్ధిగా పండి మంచి సస్యశ్యామలంగా అవుతుంది. ఈ చేసే వ్యక్తులు ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. కాబట్టి ఇది తప్పకుండా ఈ ప్రక్రియ చేయమని నా గురువు ఆయన దీవెన, ఆయన సంకల్పము. తప్పకుండా ఒక్కొక్కటి ఏదైనా 4 ఆవులు సాధాల బిడ్డ ఆయుర్వేద వైద్యుడు అంటే నేను ఒక గోశాల నిర్వహిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మిర్యాలగూడలో ఖలీల్దాబా పక్కన. అయితే ఇంకొకటి ఏంటంటే ఆముదోడు అసలు వైద్యుడు కాదని చెప్పేది. నేను ప్రతిరోజు 8 మంది వర్కర్లతో ప్రతిరోజు ఆముదం తయారు చేస్తున్నాను. ఈ నిత్యాగ్నిహోత్రం ఏంటంటే ఇది చాలా ఖరీదైనది. ఎందుకంటే 1 లీటర్ నెయ్యి ఇంకా వాడాలంటే 30 రోజులకు 4,000 రూపాయలు అంటే స్వచ్ఛమైన నెయ్యి మన ఆవుల ద్వారా వస్తుంది. కాబట్టి సుమారు ఏదైనా ఖరీదైనది. కాబట్టి దీన్ని చేస్తానికి నేను ఇన్ని రోజులు ఆలోచించి ఆ విషయాన్ని తెలుసుకొని నేను ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసిన. అంటే మనం ఏమైనా అగ్నిహోత్రం చేయడం అంటే మనకు నచ్చింది ఏదైనా. నేను సూర్యదేవరం భక్తుడిని. మినిమం ప్రతిరోజు ఒక 18 సార్లు, 36 సార్లు, 54 సార్లు సూర్యదేవాయ నమః అని నేను అదొకటే ప్రయత్నం చేస్తా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. ఈ సందర్భంగా చెప్తూ ఎవరైనా జబ్బుతో బాధపడే వాళ్ళు ఉంటే కనీసం ఇక్కడ వచ్చి కూర్చున్నా కూడా ఈ ప్రాంతంలో ఒక 4 గంటలు రెస్ట్ తీసుకున్నా కూడా దీని ఫలితం అనేది పొందే అవకాశం ఉంటుందని మా గురుగారు చెప్పేది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకొని బుధ గురు శుక్రాల వల్ల నేనే ఉండి చేస్తాను. నాకు ఏంటంటే మిగతా రోజులలో నా దగ్గర ఇక్కడ చాలా మంది ఉన్నారు పిల్లలు, వాళ్ళతో చేయిస్తానికి ప్రయత్నం చేస్తున్నా. నిత్య అగ్నిహోత్రం ఈ హోమగుండం ఏంటంటే నిత్యము అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతిరోజు అప్పుడు ఆవుని వేసి దీన్ని నిత్యం అగ్నిగుండంగా
చేస్తానికి ఈ సెటప్ అంతా చేశాము. కాబట్టి ఎవరైనా స్థానికులు మిర్యాలగూడ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉదయాన్నే సూర్యోదయం అవుతుంటేనే ప్రతిరోజు రేపటి నుంచి చేస్తాము. తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ యొక్క దివ్యమైనది, ఎందుకంటే లోక కళ్యాణార్థాన్ని చేసే ఏ కార్యక్రమం అయినా కూడా, ఎందుకంటే మనం చేసే పనిలో నైపుణ్యత సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉండాలి బిడ్డ. మంత్రం అభిమంత్రయేవః సమానేన వోహ విషాజుహోమి. ఓం సమానీవ ఆకూతిః సమానా హృదయాని వః సమానమస్తు వో మనో యథావస్సు సహాసతి. ఓం ద్యౌః శాంతిరంతరిక్ష శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతిః శాంతిః శాంతిః. నమస్కారం. ఈ యొక్క పండిట్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మన మిర్యాలగూడ పట్టణంలో మన ఇంద్రమ్మ కాలనీ దగ్గర ఉన్న మన బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ఆశ్రమంలో నిత్య అగ్నిహోత్రాన్ని ప్రారంభిస్తున్నాము. నిత్య అగ్నిహోత్రం అంటే జనరల్గా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మా గురువుగారు ప్రతినిత్యం ఒక 200 గ్రాముల ఆవు నెయ్యితో ఒక 18 పిడికలతో ప్రతిరోజు చేసేది, ఉదయం సాయంత్రం. అయితే మనం ఏంటంటే ఒక హోమగుండం లాగా ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు నిత్య అగ్నిహోత్రం జనరల్గా ఏంటంటే 1 కేజీ ఆవు నెయ్యితో ఒక 108 పిడికలతో చేద్దామని ఈరోజు ప్రారంభించాము. ఈ అగ్నిహోత్ర విశిష్టత ఏంటంటే ఈ అగ్నిహోత్ర ఎవరు చేసినా కూడా అతి శక్తివంతులుగా మారుతారు. అంటే అక్కడ ఆ ప్రమిసెస్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఏ పని చేసినా కూడా, అంటే మనం మూలికలు తయారు చేస్తాం, ఆ మూలికలు పనిచేస్తారు. ఎందుకంటే ఆవు పిడికలతో ఆవు నెయ్యితో అనుసంధానం చేసే ఈ అగ్నిహోత్రానికి ఒక రకమైన గ్యాసులు రిలీజ్ అయ్యి అక్కడ పరిసర ప్రాంతాల గోడలకి ఇవన్నీ బలశాలిగా మారి అక్కడ పర్యావరణం మీద మొత్తం అంటే పొల్యూట్ కాకుండా ఒక శక్తివంతమైన ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దుతుంది. కాబట్టి మా గురువుగారి ఆదేశం, ఆయన సంకల్పం, నువ్వు కొద్దిగా ఆర్థికంగా సెట్ అయిన బిడ్డ ఈ యొక్క లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం ప్రతిరోజు చేయ బిడ్డ. తప్పకుండా నువ్వు చేసే పనిలో సంపూర్ణత అంటే మంచి కార్యసిద్ధి కార్యక్రమం బిడ్డ. ఇది తప్పకుండా చేస్తే మంచి విజయం సాధిస్తావు, మంచి ఆయురారోగ్యాలతో జీవిస్తావు బిడ్డ. నా గురువు దీవెన, ఆయన సంకల్పం ఈరోజు ప్రారంభిస్తున్నాము. ప్రతిరోజు నిత్యం ఈ కార్యక్రమం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా ఎవరైనా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఏదైనా జబ్బుతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అగ్నిహోత్ర చేసే కార్యక్రమంలో 1 గంట 2 గంటల క్రితం మీరు ఇక్కడ కూర్చొని ఖాళీ కుర్చీలో కూర్చొని కనీసం ఆ ప్రాంతంలో కూర్చున్నా కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం, మిర్యాలగూడ మరియు హైదరాబాద్.